నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యానికి పాల్పడినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి ఒక సింగర్‌గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఒక నటిగా ఆవిడకున్నటువంటి పేరు, ప్రఖ్యాతి గురించి మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక సింగర్ కల్పన ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటి అనే వేదికగా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే ఆదిత్య. సింగర్ కల్పన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును. ఎందుకంటే ఆవిడ పాడినటువంటి పాటలు కానీ, ఆవిడ చెప్పినటువంటి డబ్బింగ్ కానీ, కొన్ని సినిమాల్లో కూడా ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది. అవును. అలాంటి ఒక సింగర్ కల్పన ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటి? అంటే అందరికీ కుటుంబ సమస్యలు ఉంటాయి. బట్ తాను ఎంతో మందికి ఇన్స్పైరింగ్‌గా ఉండాల్సినటువంటి ఒక సింగరు ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటనేది వినిపిస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? నాకు చిత్ర గారి తర్వాత సింగర్‌గా కల్పన అంటే చాలా ఇష్టం. హ్మ్. ఆమె 'బిగ్ బాస్' షోలో అంత పెర్ఫార్మెన్స్ లేదు గానీ, హ్మ్. ఒక సింగర్‌గా యాక్టింగ్ ఆవిడ చేసింది కొన్ని సినిమాలు. చిన్నప్పుడు బాల్యంలో అవును. థర్డ్ ఇయర్ నుంచి నటించిందంట. ఆమె సినిమాలేంటో మనకు తెలీదు గానీ, మొత్తానికి సినిమాల్లో కూడా చేసింది. అవును. వాళ్ళ నాన్నగారు కూడా మంచి సింగరు, మంచి మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయే కల్పన. హ్మ్. ఆవిడ పాట పాడిందంటే ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఒక సాంగ్ 'నరసింహలో' ఒక సాంగ్ ఉంది. 'శృంగార వీర' అనేది ఆ! ఒక సాంగ్ ఉంది. 'శృంగార వీర'. చాలా బాగా పాడిందండి ఆవిడ. అవును. అసలు ఒక పాట అని కాదు అసలు. ఆవిడ మొదలుపెట్టింది అంటే అసలు మా మగవాళ్ళతో సమానంగా బాలసుబ్రహ్మణ్యం గారితో గానీ, మనో గారితో గానీ, హ్మ్. అసలు ఈ జనరేషన్ పిల్లలతో గానీ ఆవిడ సమానంగా పాడి మెప్పించినటువంటి కల్పన 3000 పాటలు పాడిందావిడ. అవును. సో ఎన్నో వందల స్టేజ్ షోలు చేసింది, వేల స్టేజ్ షోలు చేసింది ఆవిడ. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి పాటలు పాడటంలో. అలాంటి ఆమె ఈ మధ్యకాలంలో మెడ్రాస్ నుంచి అప్పుడప్పుడు ఇక్కడ షూటింగ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి రావడము, మెడ్రాస్లోనే ఉంటారు ఆవిడ. హ్మ్. షూటింగ్ ఉంటే అది ఏదైనా షోలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఆవిడ వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఆవిడకి నిజాంపేటలో ఒక అపార్ట్మెంట్ విల్లా ఉందని తెలుస్తోంది మనకి. ఆ విల్లాలోనే ఆవిడ మధ్యాహ్నం 11:30కి 1 ప్రాంతాల్లో కేరళ నుంచి వచ్చి వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి వచ్చి పడుకోవడం జరిగింది. నిద్ర పట్టకపోయేసరికి జోలా ఫ్రెష్ అని అనుకుంటా టాబ్లెట్ పేరు కూడా చెప్పినట్టున్నారు. హ్మ్. ఆ టాబ్లెట్స్ ఆవిడ వేసుకున్నా కూడా నిద్ర పట్టకపోతే ఇంకా క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. 10 టాబ్లెట్ల వరకు వేసుకుందనేటువంటిది ఇంకా మెడికల్ రిపోర్ట్‌లో రాలేదు కానీ 10 వరకు వేసుకున్నాను అని చెప్పినట్టుగా అనిపిస్తోంది. అయితే కల్పన గారి యొక్క లైఫ్ తీసుకుంటే మనం అంత డీప్‌లోకి వెళ్ళం గానీ ఫస్ట్ అంటే ఆమె యొక్క బాధపడుతుంది కాబట్టి ఈరోజు ఆమె యొక్క గతం కొంచెం మనము చెప్పుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక హస్బెండ్‌ని చేసుకొని భార్యాభర్తలు ఒక బిడ్డని కని అన్యోన్యంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఒక అమ్మాయి పుట్టిందో అబ్బాయో అమ్మాయి ఎవరో ఒకళ్ళు పుట్టారు అంటేనే వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్ బానే ఉంటుంది, ఉండాలి. అట్లా డైవర్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. అవును. కానీ ఈవిడ లైఫ్‌లో చాలా మేజర్‌గా ఇబ్బందులు పడడం వల్ల ఫస్ట్ చేసుకున్నటువంటి మ్యారేజ్‌లో ఆవిడ 2010లో డైవర్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. అప్పటికే ఆమెకు ఒక పాప ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ పాపే కేరళలో చదువుకుంటుంది. ఆమెకి 20 ఇయర్స్ ఉండొచ్చు. హ్మ్. ఆ పాప ఇప్పుడు కేరళలో చదువుకుంటుంది. దానిలో భాగంగానే కూతురు దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఏం డిస్కషన్స్ అయినాయో తెలీదు. దానికంటే ముందు ఇంకొక మాట చెప్పుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక బిజినెస్ మ్యాన్‌ని ప్రసాద్ ప్రభాకర్ ఆయన్ని యెస్. చేసుకుంది. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బానే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆయన చెన్నైలో ఉన్నాడని మనకు తెలుస్తోంది. హ్మ్. ఇక్కడ ఒంటరిగా ఉంది. అప్పుడే జస్ట్ అరైవ్డ్ ఫ్రమ్ కేరళ. కేరళ. అంటే హ్మ్. కూతురు దగ్గరికెళ్ళి వచ్చింది. వచ్చిన వెంటనే ఏదో మానసికంగా ఒక డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తోంది మనకి. అందువల్లనే ఈ టాబ్లెట్లు వేసుకుంది. ఆ తర్వాత ఆమె అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళడము, హస్బెండ్ ఫోన్ చేసి ఎత్తకపోయేసరికి ఆయన అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళొచ్చి రూమ్ బద్దలు కొట్టి ఆమెని బయటికి తీసుకొచ్చి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ అడ్మిట్ చేయడము. ప్రస్తుతానికి కల్పన స్టేబుల్‌గా ఉంది. హ్మ్. కానీ ఎంత సెలబ్రిటీస్ అయినా, ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా వ్యక్తిగతం అనేది ఒకటుంటుంది. ఖచ్చితంగా. సో, కల్పన ఆమె కూడా ఆడదే. అవును. అతీతురాలేం కాదు. ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆమెకేం ప్రత్యేకమైనటువంటి స్పేస్‌లేమి ఉండవు. హ్మ్.
కాకపోతే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉందనేది తెలియాలి. సో సెకండ్ హస్బెండ్తో ఖచ్చితంగా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అక్కడ బిజినెస్, ఈమె కూడా అక్కడే ఉంటుంది, ఎప్పుడన్నా వస్తూ పోతూ ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక జ్ఞాపకం, ఒక బిడ్డ అనేది ఒక జ్ఞాపకం, మొదటి భర్త తాలూకు ఒక మధురమైన ఒక జ్ఞాపకం ఆమెకి ఉంది. ఎక్కువగా అటెన్షన్ అటువైపే ఉంటుంది ఆమెకి, ఎందుకంటే తండ్రి లేదు ఆ పాపకి. ఇప్పుడు ఈయన తండ్రే కాదనట్లా, కానీ అసలు తండ్రి లేడు కాబట్టి ఆ కూతుర్ని నేను నా కనుసన్నల్లో పెంచుకోవాలి, నేను బాగా చూసుకోవాలి. నా కూతురు నేను ఏమైనా నిర్లక్ష్యం చేస్తే తను బాధపడుతుంది, అంతే కదా. ఎంతసేపటికి ఆమెకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది కదా, మా నాన్న లేరు కదా అనే ఫీలింగ్ రాకుండా, లేరు అంటే మీన్ ప్రస్తుతానికి ప్రజెంట్ ఆమెతో లేరు కదా, ఆ ప్రేమాభిమానాలు తనకి లేవు కదా. సో కల్పన గారు ఏమనుకుంటారు, నేను నా భర్త ఇవ్వలేంది, వెళ్ళిపోయిన ఆయన సొంత ఫాదర్ అమ్మాయికి ఇవ్వలేంది, నా బిడ్డకి నేను అన్నీ నేనే చూడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఉండగా నేను మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయిలో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, మా మమ్మీ వేరే వాళ్ళని చేసుకుంది అంటే నన్ను సరిగా చూసుకుంటుందా లేదో, ఎక్కడన్నా అఫెక్షన్ డైవర్ట్ అయిపోయింది అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికి ఆమె నిజంగా ఒక వ్యక్తిగా, ఒక తల్లిగా చాలా సాయశక్తులా కృషి చేస్తుందని అనుకోవాలి. దానిలో భాగంగానే నా కూతురు నా మాట వింటది, నేనేం చెప్పినా నా మాట కాదందు, నాతోనే ఉంటుంది, నేను నా కూతురు ఒక బెస్ట్ ఫ్రెండ్స్, నా కూతురే నా ప్రపంచం, ఆమె కోసమే నేను బ్రతుకుతున్నాను అనేటువంటి కాన్సెప్ట్లో కూతుర్ని అడిగి ఉండొచ్చు. అమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండు, నాతో చదువుకో. ఆమెకు ఒక సంతోషం, తన ప్రైమీ బేబీ కదా, ఫస్ట్ పుట్టిన బేబీ కదా, ఆ అఫెక్షను, ఆ ఇంటిమేసీ, ఆ మెమొరీసు తన్ని వదిలిపెట్టి పోలేవు. ఆ ఫీలింగ్తో కూతుర్ని అడిగి ఉండొచ్చు. అయితే ఆ పాప అయితే అంటే మీడియాలో ఏం చెప్తుంది అంటే ఏమీ లేదు మా అమ్మ అంటే, మేబీ షీ వాంట్స్ టు సెటరేట్ ద సిచ్యుయేషన్స్, ఇది క్రానిక్ అవ్వకుండా వాళ్ళ మదర్కి ఒక బ్యాడ్ నేమ్ రాకుండా ఉండేందుకు ఆమె అలా చెప్పడం తప్పని నేను అనట్లేదు, అది ఆ అమ్మాయి వర్షన్. ఏమీ లేదు, వీఆర్ పర్ఫెక్ట్లీ ఓకే, మా డాడీతో మా మమ్మీ కూడా బాగానే ఉంది, అది నమ్మొచ్చు మనం. నేను మా మమ్మీతో మా మమ్మీ బాగానే ఉంది అంటే మీన్ ఆమె ఇప్పుడు అష్యూరెన్స్ ఇచ్చి ఉండొచ్చు మనకి. మేబీ ఇప్పుడు జరిగిపోయిన దాన్ని తవ్వకుండా మా మమ్మీ బాగుంది, నవ్వు ఓకే అంటే నేను కూడా వచ్చేసాను కదా కేరళ నుంచి మా మమ్మీని చూడటానికి, నవ్వు వీఆర్ అంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్ అనే కాన్ఫిడెన్స్, మంచి కాన్ఫిడెంట్గా అమ్మాయి మాట్లాడుతుంది, మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. సో షీ నోస్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. సో ఇప్పుడైనా సరే ఆ పాప వాళ్ళ మదర్కి నచ్చిన విధంగా చేస్తుందని మనం అనుకుందాం. కానీ ఈ సెలబ్రిటీస్లో కల్పన గారి మీద కొన్ని మాటలు, అవాకులు చవాకులు ఈ మీడియాలో రావడం వల్ల ఆవిడ ఫస్ట్ నుంచి కూడా చాలా డ్యామేజ్గా, అంటే గాయపడింది, ఆమె హృదయం చాలాసార్లు గాయపడింది. అయినా సరే ఒక స్టేజ్లో కూడా ఆమె ఇంతకు ముందు కూడా ఇలాంటి అటెంప్ట్ చేసింది, సూసైడ్ అటెంప్ట్. ఆ టైంలో మన చిత్ర అమ్మగారు చాలా సపోర్ట్ చేసి, నీ లైఫ్ దీంతో ఎండ్ అయిపోకూడదు, ఇంకా నువ్వు ఎన్నో పాటలు పాడాలి, నువ్వు అచీవ్ చేయాల్సినవి చాలా గోల్స్ ఉన్నాయి, లైఫ్ అంటే ఇది కాదు ఇంకా ముందుంది అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించి చేయడం వల్ల కల్పన గారు కొంతవరకు సెట్ అయ్యారని అనుకోవాలి మనం. ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీ చిత్ర గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. కల్పన కూడా ఓకే, బట్ ఎంతైనా చిత్రమ్మ తర్వాతే కాబట్టి, ఆ పెద్దది కాబట్టి చెప్పిన తర్వాత ఆమె వినడం జరిగింది, ఆమె చెప్పిన మాటలు ఫాలో అయింది. ఇప్పుడు కల్పన గారికి అలా చెప్పగలిగిన వాళ్ళు కావాలి, అది ఇంట్లో వాళ్ళైతే ద బెస్ట్ రెమెడీ అట్ హోమ్ ఓన్లీ అంటారండి. ఇప్పుడు మనము ఏదైనా బాగాలేదనుకోండి, సడన్గా హెడేక్ వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఏమండి ఒక ట్యాబ్లెట్ తీసుకురండి అని బయటకు పంపిస్తాం. బయట తెచ్చి బయట నుంచి కొనుక్కునే అనే కన్నా, బయట నుంచి తెచ్చే మెడిసిన్ కన్నా మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ ద్వారానే తలనొప్పి తగ్గించుకునే విధానాలు మన వాళ్ళు మీడియాలో చాలా చెప్తుంటారు. అలాగనే మన బయట వాళ్ళు అంటే పరాయి వాళ్ళు అని కాదు, బయట వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు చెప్పడం కన్నా మన ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఆదరణ చాలా గొప్పది. దాన్నే హోమ్ రెమెడీ అంటాను నేను. ఇటు పక్కన కూతురు కానీ, ఇటు పక్కన హస్బెండ్ కానీ ఆమెకి సపోర్ట్ చేయాలా. కల్పన నీకు మేమున్నాం, లేకపోతే మమ్మీ నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, వీఆర్ విత్ యూ, నువ్వు ఏ గోల్కి వెళ్ళాలంటే ఆ గోల్కి వెళ్ళు, నీ గోల్ నువ్వు అచీవ్ అవ్వు, నువ్వు చక్కగా పాటలు పాడుకో, నీ యొక్క స్థానాన్ని నువ్వు సుస్థిరం చేసుకో, నువ్వు చెప్పినట్టు మేము వింటాం,
లేకపోతే భర్త కూడా నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నేను నిన్ను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అని చెప్పగలిగేది. ఎందుకంటే మనం ఆమె ఫస్ట్ టైంలో ఏదైతే మిస్ అయిందో సెకండ్ టైము అది మిస్ అవ్వకుండా ఉండాలి. ఆమె ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టైం ఆమె సూసైడ్ చేసుకుంది అంటే ఏంటి, ఒక నిరాదరణ వల్ల, హస్బెండ్ యొక్క నెగ్లిజెన్సీ కావచ్చు, హస్బెండ్ అనుమానించడం వల్ల కావచ్చు, ఏదైతే హస్బెండ్ దగ్గర నుంచి కోల్పోయిందో దానివల్ల అది రెండోసారి ఆమెకి దొరకాలి. ఎస్ అది దొరకలేదనుకోండి, ఇటు ప్రజల నుంచి వచ్చేటువంటి కొన్ని నెగటివ్, పాజిటివ్లు చాలా ఉన్నాయి ఆమెకి, మంచి అప్లాస్ట్. ఇప్పుడు మీరు నేను కల్పన అంటే పడి చచ్చిపోతాం, కల్పన సాంగ్స్ అంటే, కల్పన మేడం సాంగ్స్ అంటే మనం చాలా ఇష్టపడతాం. అలా కాకుండా కొంచెం నెగటివ్ అవాకులు చవాకులు రాసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ అవాకులు చవాకులు విని తట్టుకోగల కెపాసిటీ ఎప్పుడు ఉంటుందంటే ఫ్యామిలీ, అదే ఇంటి వైద్యం. నీకు నేనున్నాను అని చెప్పే భర్త, అమ్మా నీకు నేనున్నాను, నేను నీ స్నేహితురాల్ని, నీకేం కావాలో చెప్పు నేను చేస్తా అని చెప్పగలిగే బిడ్డలు, బిడ్డ కానీ ఒక బిడ్డ కానీ ఇద్దరు, ఎంతమంది ఉంటే అంతమంది, అంతకంటే ఆ తల్లికి సంతోషం ఏముంటుంది చెప్పండి. సో ఒక ఆడది, ఒక మగవాడు కానీ ఒక ఆడది కానీ సూసైడ్ దాకా వెళ్ళారు అంటే వాళ్ళ మనసు ఎంతో గాయపడితే తప్ప తమను తాము చంపేసుకోవాలని ఎవరు అనుకోరు. దట్టు అంత సెలబ్రిటీ, షీఈ్ నాట్ ఆర్డినరీ ఉమెన్. షీ ప్రూవ్డ్ దట్ షీఈ్ ఏ ఎక్సలెంట్ సింగర్. ఆమె ఎన్నో పాటలు పాడింది, అందరినీ అలరించింది, అప్లాస్లు వచ్చాయి ఆమెకి. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడింది ఆవిడ, పెద్ద వాళ్ళతో పాడింది. సో అంతటి మనిషి ఈరోజు ఒక నిస్సహాయ స్థితిలో ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, నిద్ర లేక వేసుకోవడం అంటే అది వేరే ఒక ట్యాబ్లెట్ కాదండి, 2 వేసుకుంటారు. 2 వేసుకుంటేనే జోలా ఫ్రెష్కి శుభ్రంగా జోలాలోకి వెళ్ళిపోతారు, హాయిగా ఎవరో లాలిపాడినట్టు నిద్రపోతారు. అలాంటిది 10 ట్యాబ్లెట్లు వేసుకుందంటే ఆమె మీద ఆమెకు ఒక రకమైన ద్వేషం. ఎందుకు బ్రతకాలి, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉంటే ఉంటాను, పోతే పోతాను, వేసుకుందాం, ఒకసారి వేసుకుంటే పోతే పోతాను, అంత లేకపోతే అన్ని టాబ్లెట్లు ఆమె వేసుకోబట్టే ఒక అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళింది. సో అది ఎంతవరకు వెళ్తుంది, చావు దాకా తీసుకెళ్తుంది అంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే మెడికల్లో ఆ టాబ్లెట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ డీప్ స్లీప్లోకి కంప్లీట్గా అలాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఏదైనా బీపీ వీక్ ఉండి, పల్స్ బాగా వీక్ ఉండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కొంచెం ఇష్యూ క్రానిక్ అయ్యే అవకాశం ఉంది. అది డాక్టర్స్ చెప్తారు, నాకంతా దాని గురించి మెడికల్ నాకు అవగాహన లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఒక ఆదరణ లేని వ్యక్తి, చాలా మనసు కష్టపడిన వ్యక్తి మాత్రమే అలా టాబ్లెట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఆవిడకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ టైంలో నేను చెప్పినట్టు ఇంట్లో వాళ్ళ ఆదరణ, కుటుంబం యొక్క సపోర్ట్ ఆమెకి కావాల్సినంత ఇవ్వాలి. ఆవిడ త్వరలోనే డిశ్చార్జ్ అయి వస్తుంది. సో ఆవిడ సాంగ్స్ని మళ్ళీ మనం కూడా వినాలి. అండ్ పర్సనల్ లైఫ్ ఏదైతే డిస్టర్బెన్స్ అయ్యి ఆమె ఈరోజు ఒక డెసిషన్ తీసుకుందో మళ్ళీ సెటరేట్ అయ్యి తిరిగి కంబ్యాక్ ఇవ్వాలి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆదిత్య.